ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ధ్యానించుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని యోహాను తన సువార్తలో మనకు వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తను పరిచర్య చేసే ప్రదేశాలు, ఒకటి యూదయ ప్రదేశము, మరొకటి గలిలయ ప్రదేశం. పై వచనాల్లో మనం చూసాం, ఆయన గలిలయ ప్రదేశం నుంచి యూదయ ప్రదేశానికి వెళ్ళినట్లు. ఇప్పుడు మరలా మనం చూస్తున్నాం, కొన్ని దినాల తర్వాత మరలా యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసు యెరూషలేముకు యూదా ప్రదేశానికి వెళ్ళినట్లుగా. యూదుల పండుగ చాలా ప్రాముఖ్యమైన కొన్ని పండుగలు ఉన్నాయి. అందులో ఈ యెరూషలేము దగ్గర జరగబోతున్నటువంటి ఈ పండుగ మరి ఎక్కువగా మనం గమనించేది పస్కా పండుగ, రెండోది పెంతెకొస్తు పండుగ, పురీము పండుగ, ఇలాంటి కొన్ని పండుగల వారికి తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగలు యెరూషలేములో జరిగినప్పుడు ఆ యొక్క యూదయ ప్రదేశంలోనూ గలిలయ ప్రదేశంలో ఉన్న యూదులందరూ యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే ఆ క్రమంలోనే యెరూషలేమునకు అనేక మంది మరి ఈ పండుగ సందర్భంగా వచ్చినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారం అని చెప్పి ఆ ప్రహరీ లోపల ఒక మరి ద్వారం ఉంది. ఎందుకంటే యెరూషలేము చుట్టూ కొన్ని ద్వారములు, మరి ఆ యెరూషలేములో ప్రవేశించడానికి ప్రహరీ గోడ చుట్టూ కొన్ని ముఖ్యమైన ద్వారాలు కలవు. అందులో గొర్రెల ద్వారము అని చెప్పి ఆ గేట్ ప్రక్కనే హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. బెతెస్దా అంటే దేవుని ఇల్లు అని కూడాను దానికి అర్థం. ఈ బెతెస్దా కోనేరు ఇది దైవికమైనటువంటి యొక్క స్వస్థతశాలగా ఆనాటి ప్రజలు భావించేవారు. దానికి 5 మండపాలు ఉండేవి. ఆ 5 మండపాలలో అనేక మంది ప్రజలు
నిత్యం వచ్చి కాపు కాచుకొని ఉండేవారు. ఎందుకు అంటే ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. వారందరి యొక్క మనోభావం ఏమిటంటే, వాస్తవంగా పరలోకం నుంచి దేవదూత వచ్చి దిగడం పోవడం అనేది ఎప్పుడు ప్రత్యక్షంగా అలాంటివి జరగవు. కానీ అక్కడ దేవునికి ఒక 7 దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు కదా. ఆ ప్రధాన దూతలో రఫాయేలు అనే ఒక దూత, అది స్వస్థపరిచే సామర్థ్యత కలిగిన దూత. గాబ్రియేలు శుభవార్తలు మోసుకొని దైవ ప్రజలకు అందించేటటువంటి దూత. మిఖాయేలు ఎవరు ఎలాంటి శ్రమలు పడి ఉన్నా వెంటనే వారి దగ్గరికి వెళ్ళి అపవాదితో పోరాడి తన ప్రజలకు సహాయము చేసే దూత. ఇలా దాదాపు 7 దేవదూతలు దేవునికి ప్రధాన దూతలు ఉన్నారు. అందులో ఒక దూత ఈ కోనేటిలోనికి ఆయా సమయములో మరి ఆ నీళ్లు కదిలించడానికి దేవుడు దానికి అధికారం ఇచ్చాడు. అది రఫాయేలు అనే దేవదూత, స్వస్థపరచుటకు సామర్థ్యత కలిగిన దూత. కనుక ఈ యెరూషలేములో దేవుడు కోరుకున్న ఈ పట్టణములో ఈ బెతెస్దా దేవుని ఇల్లు అనే ఈ యొక్క కోనేటి దగ్గరికి ఆ దేవదూత దేవుడు తనకిచ్చిన శక్తి ప్రభావాన్ని బట్టి ఆ నీళ్లు కదిలించినప్పుడు, ఎవడైనా సరే మొదట ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఆ కోనేటిలో దిగినప్పుడు ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా సరే వాడు బాగుపడుతున్నాడు. కనుక అక్కడ అనేక మంది రోగులు మరి ఆ మండపంలో ఉండేవారు. ఆ 5 మండపముల దగ్గర ప్రజలు నిండుగా ఉండేవారు. గ్రుడ్డివారు ఉండేవారు, కుంటివారు ఉండేవారు, ఊచకాలు చేతులు గలవారు ఉండేవారు. గుంపులుగా ఆ మండపం దగ్గర కూడుకొని ఉండేవారు. మన భారతదేశంలో కొన్ని మరి పుణ్య నది స్నానాల కొరకు జనాలు వెళుతూ ఉంటారు. ఆ పుణ్య నదిలో స్నానం చేయడం ద్వారా గురుడితనం పోతుందని కానీ, కుంటితనం బాగవుతుందని కానీ, లేక వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఊచ కాలు చేతులు, ఎండిపోయిన కాలు చేతులు బాగుపడుతుందని కానీ ఎవరు ఎక్కడ ఏ నదికి వెళ్ళినట్టుగా మనకు తెలియదు. మన దేశంలో ఉన్నటువంటి పుణ్య నదులలో స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు పాపము పోవడానికి పుణ్య స్నానం అని చెప్పి వారు వెళుతూ ఉంటారు. కానీ యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఆ బెతెస్దా కోనేటి దగ్గర మాత్రం ఎలాంటి వ్యాధిగ్రస్తుడు వెళ్ళి ఆ నీళ్లు తాకినా, కదిలించబడినప్పుడు దేవుని దూత దానిని ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరు ముందుగా వెళ్ళి దాన్ని తాకుతున్నారో వెంటనే వారు బాగుపడిపోతున్నారు. అయితే దాదాపు 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఆ కోనేటి దగ్గర వెళ్ళి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఆ వ్యక్తి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు, కానీ తనకు తానుగా వెళ్ళి ఆ నీళ్లు తాకడానికి ఎందుకో ముందుకు వెళ్ళలేకపోయి ఆయన ఒక చోట ఉండిపోయాడు. ఆ ఉన్నటువంటి వ్యక్తికి దైవికంగా వెళ్ళాడు, కానీ అక్కడ తన పరిస్థితి భిన్నంగా మారిపోయింది. యేసు ప్రభువారు దర్శించినప్పుడు వీడు చాలా కాలం నుంచి ఇక్కడ పడున్నాడని చూచి ఆ స్థితిలో ఆయన ఉండడము యేసు ప్రభువారు గ్రహించి ఒక ప్రశ్న వేస్తున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? ఏమయ్యా, నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా? యేసు ప్రభువారు ఈ ప్రశ్న వేయడానికి గల కారణాలు 2. ఒకటి, ఈయన తన జీవనోపాధి కొరకు అక్కడ ఎంచుకున్నటువంటి మార్గముగా అక్కడ ఆయన హాయిగా తను వచ్చిపోయే వారికి తను అడుక్కుంటూ తన కాలక్షేపము చేసినట్టుగా ప్రభు
గమనించాడు. ఆ స్థితిలో ఉండడం ద్వారా కష్టపడాల్సిన అవసరము లేదు. ఆయన తను పక్షవాయువుతో ఉండడం బట్టి తను అడుగుతున్నప్పుడు చాలామంది తనకు వారికి తోచిన సహాయము అందించి వెళ్ళిపోయేవారు. కనుక ఈయన ఆ నీళ్లు ముట్టుకొని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడినవాడు కాడు. నీళ్లు తాకితే బాగుపడతాడు, అప్పుడు ఆయన కష్టపడాలి. ఇప్పుడు కష్టపడకుండా ఆ మండపం దగ్గర పండుకొని ఉంటే అనేక మంది ఆయనకి ధన సహాయం చేస్తున్నారు. ఇది ఒక విధమైన సంపాదనగా ఎంచుకున్నాడు. అందుకే ప్రభువారు, స్వస్థత పొందగోరుతున్నావా, లేకపోతే నువ్వు ఉన్న స్థాయిలోనే వచ్చే వరకు ఈ రీతిగా నీ జీవనోపాధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని ఈ రెండు విషయాలను బట్టి యేసు ప్రభువారు ఆ స్థితిని చూశాడు. ఆ స్థితి ఆయన తన సంపాదనానికి ఎంచుకున్న మార్గం అని దేవుడు తెలుసుకున్నాడు. అయితే సంపాదన ముఖ్యమా, శారీరకంగా స్వస్థత ముఖ్యమా? స్వస్థపడగోరుచున్నామా? అందరిలాగా యేసు ప్రభువారు తనకు తోచిన కానుకలు అతనికి వేసి వెళ్ళిపోతే ఆయన ఎప్పటికీ అక్కడే ఉండిపోతాడు. కానీ యేసు ప్రభువారికి ఉద్దేశం అది కాదు. ఒక వ్యక్తి తనకు తాను కష్టపడి బ్రతకాలి, ఆరోగ్యంగా సంతోషంగా తిరుగులాడాలి. కనుక స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగిన ప్రశ్నకు ఆయన వెంటనే తను కొన్ని మాటలు ఫిర్యాదుగా చెప్తా ఉన్నాడు. ఆ రోగి అంటున్నాడు, అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఈయన అక్కడ కోనేటు దగ్గరే అనేక సంవత్సరాల నుంచి పడి ఉన్నట్లుగా యేసయ్య గుర్తించాడు. ఈయన యేసయ్యకి తన కబుర్లు ఏం చెప్తున్నాడంటే, నేను నీళ్లు తాకి బాగుపడాలని కోనేటి లోపలికి వెళ్ళడానికి నాకు అవకాశం అవ్వట్లేదు. ఎందుకంటే నన్ను దించడానికి ఏ మనిషి లేడు. పోనీ నేను దిగుదామంటే నాకు వెనక్కు నెట్టి నాకంటే ముందు అనేక మంది వెళ్ళిపోతున్నారు అని ఒకవైపు నిస్సహాయత గురించి మాట్లాడుతున్నాడు, మరొక వైపు ప్రజల మీద తను అపనింద మోపుతున్నాడు. నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే ఏ మనిషి అయినా, ఎవరో నాకు సహాయం చేస్తే, నాకు బస్సు టికెట్ కడితే, నాకు వాహనాలు తీసుకువెళ్తే, నాకు ఏదో విధంగా తీసుకుని వెళితే నేను వస్తాను, ఎవరు నన్ను తీసుకెళ్ళకపోతే నేను రాలేను అంటారు. అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతికేవారు వారు ఎప్పటికీ వారి జీవితంలో ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే ఉండిపోతారు. నాకంటే ముందుగా కొందరు వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. మళ్ళీ నాకు వెళ్ళనివ్వట్లేదు అని ఇతరుల మీద అపనింద మోపడం. దేవుని విడలారా, యేసు ప్రభువారు దర్శిస్తున్నటువంటి ఈ పక్షవాయు గలవాడు ఈ రెండు రీజన్ చెప్తూ ఉన్నాడు. అయితే వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పాను. ఒక్క మాటతో ప్రభు ఎవరికైనా ఎలాంటి అద్భుత కార్యములైనా చేయి, నీ పరుపు ఎత్తుకొని నడు అని చెప్పిన వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపు ఎత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. అవును, ఒకరి మీద చాడీలు చెప్పి ఒకరి మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడిన మనిషికి వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇది గ్రహించాలి. యేసు ప్రభు మీద ఆనుకొని యేసు ప్రభు మాట మీద మనము విశ్వసించి జీవితం గడిపితే యేసే ద్వారా అద్భుత అనుభూతులు మనము పొందగలం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన మాటలు విని ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించే దేవుడు, ఎంతో కృప చూపించే దేవుడు. మా దురావస్థ చూచి
ఈ లోకంలో ఎవరైతే సహాయం చేయలేరు, కానీ మీరే మా యొద్దకొచ్చి మా పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తే ప్రభుడవు. ఎవరు ఈరోజు ఎలాంటి స్థితిలో పడి ఉన్నారో ప్రతి బిడలు లేవనెత్తబడి మీ మార్గమును నడిచి మీకు మహిమ తెచ్చే భాగ్యము దయచేయమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.